అహ్మదాబాద్ వేదికగా జరగబోతున్నటువంటి T20 వరల్డ్ కప్కి అయితే మొత్తం న్యూజిలాండ్ అలాగే ఇండియా మధ్య జరగబోతున్న నేపథ్యంలోనే ఉత్కంఠభరితంగా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు అయితే ఈ యొక్క మ్యాచ్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అలాగే ప్రధానంగా మనకి యావత్ భారతదేశం మొత్తం అందరూ కూడా ఇండియా గెలవాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో పూజలు నిర్వహించడం కాకుండా క్రికెట్ అభిమానులతో పాటు అలాగే క్రికెటర్లు అయితే ప్రధానంగా ఇప్పటికే ఆదివారం కావడంతోనే ఈ యొక్క క్రీడా ప్రాంగణాల్లో అందరూ కూడా క్రికెట్ ఆడుతూ నిమగ్నం అవ్వడం కాకుండా ఈరోజు సాయంత్రం జరగబోయే క్రికెట్కి అయితే ఈ యొక్క మ్యాచ్కి అయితే అందరూ కూడా సంసిద్ధమవుతున్నారు. అలాగే కొన్ని ఏర్పాట్లు కూడా భారీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసి ఈ మ్యాచ్ను తిలకించడం కాకుండా అలాగే ఇండియాకి మద్దతు తెలుపుతూ ప్రతి ఒక్క క్రీడా అభిమాని క్రికెట్ అభిమాని కూడా ఈ రోజు జరగబోతున్న మ్యాచ్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ యొక్క కాకినాడ ఈ యొక్క ఏదైతే జిల్లా క్రీడా మైదానంలో అయితే ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఈ రోజు జరగబోయే మ్యాచ్ కోసం అయితే ఎదురు చూస్తూ ఇప్పటికే వాళ్ళైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇండియా గెలవాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. క్రీడాకారులు ఉన్నారు. మేడం చెప్పండి, ఏంటి ఈ రోజు జరగబోతున్నటువంటి ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? యాక్చువల్లీ ఈరోజు ఇండియా విన్ అవ్వాలనుకుంటున్నాము. అఫ్కోర్స్ వి ఆల్ సపోర్ట్ టు ఇండియా అండ్ మంచి బ్యాటింగ్ ఆర్డర్ ఉంది అండ్ బౌలింగ్ కూడా ఉంది. అలాగే సంజు శాంసన్ ఫామ్లోకి రావడం ఒక ప్లస్ పాయింట్ అని మనం అనుకోవాలి. అలాగే అందరూ కూడా ప్లేయర్స్ వాళ్ళ ఎఫర్ట్స్ ఇవ్వాలని అనుకుంటున్నాము. సో అందరూ బాగా ఆడాలని వి ప్రే చేస్తాము. అంటే న్యూజిలాండ్లో కూడా వాళ్ళకు కూడా ఎక్కువ మంది ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు. మరి ఇద్దరు కంపేర్ చేస్తే ఎవరు ఆధిపత్యం ఎలా ఉండబోతుందండి? ఎవరు బెస్ట్ ఆడిస్తారండి. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. అండ్ అలా అని చెప్పి న్యూజిలాండ్ తక్కువ అని మేము చెప్పము, ఎందుకంటే వాళ్ళది చాలా స్ట్రాంగ్ టీమ్. సో రెండట్లో చెప్పాలంటే వి ఆబ్వియస్లీ సపోర్ట్ ఇండియా. సో వి సపోర్ట్ ఇండియా. మీరు అన్నట్టుగా నిజంగా 3 సార్లు ఇండియా న్యూజిలాండ్ తలబడింది, 3 సార్లు కూడా ఓడిపోయిన పరిస్థితులు. ఇప్పుడు మన క్రీడాకారులు చూస్తుంటే అందులో సామ్సన్ కావచ్చు, అలాగే ఏదైతే తిలక్ వర్మ వీళ్ళందరూ కూడా ఫామ్లో కంటే కొంచెం కేవలం ఏదైతే మనకి మెయిన్ ప్లేయర్ మీద ఆధారపడి ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా ఎలా ఆడుతున్నారు అనుకోవచ్చు మీరు? ఒక్కొక్క మ్యాచ్లో ఒక్కొక్కరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. అది మన బట్టి ఉండదు, వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళు ఇది. సో ఎంతన్నా వాళ్ళ బౌలింగ్ వాళ్ళది, వాళ్ళ బ్యాటింగ్ వాళ్ళది. సో మేము జస్ట్ సపోర్ట్ మాత్రమే చేయగలం అంతే. ఆల్ ద బెస్ట్ ఇండియా. చెప్పమ్మా, ఏంటి ఎలా ఉండబోతుంది ఈ రోజు జరగబోతున్న మ్యాచ్ ఏ విధంగా ఉంటుంది? అంటే ఈరోజు మ్యాచ్లోని అభిషేక్ శర్మ ఫామ్లోకి వస్తే మనకి అది కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఇంకా బౌలర్స్ కూడా క్రూషియల్ స్పెల్ వేయాలి. ఇంకా ఎలా అంటే ఇప్పుడు కంపేర్ చేస్తే మనది టీమిండియా ఎలా ఉందనుకోవచ్చు? అవును, న్యూజిలాండ్ మీద కంపేర్ చేస్తే మన టీం కొంచెం పర్లేదు. న్యూజిలాండ్ మీద రెండు టీంలు కూడా పోటీగా ఉన్నాయి. రెండు ఎవరు బెస్ట్ వాళ్ళు ఇస్తారు. రెండు ఏది తక్కువ కాదు ఎక్కువ కాదు, రెండు మంచిగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈరోజు పర్ఫార్మెన్స్ ఎవరు బౌలర్స్ అంటే ఎవరిది బాగా చేసే అవకాశం ఉందనుకోవచ్చు? ఈరోజు అయితే హర్షదీప్ సింగ్ది క్రూషియల్ స్పెల్ ఉండాలి. హర్షదీప్ సింగ్ది క్రూషియల్ స్పెల్ ఉంటే వరుణ్ చక్రవర్తి. ఓకే, మనం ఫస్ట్ బ్యాటింగ్ వస్తే బాగుంటుందా, బౌలింగ్ వస్తే బాగుంటుందా? మనది బ్యాటింగ్ వస్తే బాగుంటుంది. మన వాళ్ళు బ్యాటింగ్ వస్తే చేజింగ్ మన వాళ్ళు చేజింగ్కి ఈజీ అయిపోతుంది, మన వాళ్ళకి డిఫెండింగ్ చేసుకోవడానికి. ఎందుకంటే బ్యాటింగ్ వస్తే మనది మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. బౌలింగ్ కూడా ఒక 200+ బ్యాటింగ్ పెడితే బౌలింగ్ కూడా బాగుంటుంది. ఎంత స్కోర్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ఒక 200+ అయితే డిఫెండ్ చేసుకోవచ్చు ఈజీగా. చెప్పమ్మా, ఎలా అనిపిస్తుంది ఎలా జరగబోయే మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఈరోజు మ్యాచ్ ఇండియాకి న్యూజిలాండ్కి మంచి పోటాపోటీగా ఉంటుంది. రెండు జట్ల నుంచి మంచి ఆటగాళ్ళు చాలా కష్టపడి ఈరోజు ఫైనల్కి కప్ కోసం వచ్చారు. గత 2 సంవత్సరాలకి మన ఇండియా ఒక వరల్డ్ కప్ నెగ్గింది సౌత్ ఆఫ్రికాలో. ఇప్పుడు అదే పరిస్థితి మన ఇండియాలో కూడా రెప్లికేట్ చేస్తుందని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఇండియా. అంటే కేవలం సంజు శాంసన్నే మనకు ఓపెనర్గా దిగుతున్నారు, అతనే రాణిస్తున్నారు, అతనే బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అంటే మిగిలిన వాళ్ళు కూడా అతను ఒకవేళ ఫెయిల్యూర్ అయితే మిగిలిన వారు ఎవరో రాణిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. అంటే వరల్డ్ కప్ టోర్నమెంట్ స్టార్టింగ్ నుంచి ఇద్దరిని లెఫ్ట్ హ్యాండర్స్ని తేవడం మొదలుపెట్టారు. సో ఆఫ్ స్పిన్ థ్రెట్ అనేది ఒక లెఫ్ట్ హ్యాండర్స్ని ఇబ్బంది పెట్టి లెఫ్ట్ హ్యాండర్స్ని అవుట్ చేస్తున్నారు. సో సంజు శాంసన్ రైట్ హ్యాండర్ కాబట్టి వచ్చి తన బెస్ట్ సెమీఫైనల్లో క్వార్టర్ ఫైనల్లో ఇచ్చాడు. అండ్ అదే ఫైనల్లో కూడా రెప్లికేట్ చేస్తారు. ఇంకా సంజు శాంసన్ మనం బెస్ట్ ఇస్తాడని కోరుకుంటూ ఉండాలి. చెప్పమ్మా, ఏంటి ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారనుకుంటున్నాం? పర్ఫార్మెన్స్ చేస్తే చాలా బాగా చేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే రెండు టీములు ఫైనల్కి వచ్చినాయి అంటే చిన్న టీం కాదు. న్యూజిలాండ్ కూడా చూసుకున్నట్టు ఫినాలన్ చాలా మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు, 33 balls 100. అలాంటిది ఇప్పుడు మన బౌలింగ్ ద్వారా వాళ్ళని ఆపుకొని మన యొక్క సత్తాను నిరూపించుకోవాలి ఇండియా.
నేను కూడా నమ్మకం పెట్టుకున్నాను. బుమ్రా కూడా మంచి ఫామ్లో ఉన్నాడు, నమ్మకమైన బౌలర్ ఇప్పుడు ఇండియాకి మనకి. కాబట్టి మనం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని చేసే రన్స్ బట్టి మన ఇండియన్ ప్లేయర్స్ చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నారు. ఆ నమ్మకం అయితే ఉంది మన బౌలింగ్ మీద. కానీ బ్యాటింగ్ సంజు శాంసన్తో పాటు ఓపెనర్స్ ఎవరైతే ఉన్నారో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఫస్ట్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ అక్కడ మిడిల్ ఆర్డర్ వరకు మంచిగా రాణిస్తే మనం ఈసారి కూడా కప్పు తీసుకెళ్తామని నా నమ్మకం. కాబట్టి వి విల్ విన్. అంటే బౌలర్స్ ఎవరైతే ఉన్నారో అలాగే పిన్ ఎలైన్ కావచ్చు, అలాగే ఫిలిప్స్ వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయగలరంట. కంట్రోల్ చేయగలరు సార్. ఎందుకంటే ఫైనల్ వరకు వచ్చి మనం నమ్మకం పెట్టుకుంది బుమ్రా మీద. వాళ్ళ అంటే లీడర్షిప్ వాళ్ళకి ముందు నుంచి తెలుసు కదా, దానివల్ల వాళ్ళని కంట్రోల్ చేయగలరనే ఆలోచనతో ఉన్నాం. హ్యారీ బ్రూక్ ఫామ్లో ఉన్నాడు ఇంగ్లాండ్ టీము. తన బుమ్రా వచ్చి రాగానే తన మైండ్కి ఏమో స్లో కట్ వేసి తను అవుట్ చేయడం జరిగింది. ఆపలేమో అనుకున్నాం, ఫస్ట్ బాలే తీయడం జరిగింది. అలాగా మన ఫీలింగ్ కూడా చూసారు కదా, అక్షర్ పటేల్ ఎంతో మంచి 2 క్యాచ్లు తీయడం వల్ల మ్యాచ్ మన చేతిలోకి వచ్చింది. వాళ్ళకి వెళ్ళిపోవాల్సిన మ్యాచ్ లేని క్యాచ్లు ఫీలింగ్ చేయడం వల్ల వచ్చింది. అదేవిధంగా ఫీలింగ్, బ్యాటింగ్, బౌలింగ్ మూడాటిల్లో క్విక్గా ఉంటాం కాబట్టి వి విల్ విన్, మనం గెలగలం. చెప్పమ్మా, పక్కన న్యూజిలాండ్ కూడా చాలా బలమైన టీం, అన్ని విధాలా కూడా ఫీల్డింగ్ కావచ్చు, బ్యాటింగ్ కావచ్చు, మొత్తం అన్ని విధాలా కూడా ఫామ్లో ఉంది. మన ఇండియా మరి ఎలా ఉండబోతుంది? అవును, మీరు అన్నట్టే న్యూజిలాండ్ చాలా స్ట్రాంగ్ టీం. అప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇండియా కూడా అసలు ఎక్కడ తగ్గేటట్టు అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు చూస్తే సంజు శాంసన్ ప్రతి మ్యాచ్ కూడా హాఫ్ సెంచరీ అయితే పూర్తి చేస్తున్నాడు. అలాగే ఈ మ్యాచ్ కూడా చేస్తాడని మేము అనుకుంటున్నాం. బౌలింగ్ టీం వచ్చేసి ఇప్పుడు బుమ్రా ఉన్నాడు, అలాగే తనకు తోడు హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి కూడా తనకి హెల్ప్ చేస్తే ఇంకా ఇండియా టీం అనేది వాళ్ళని ఇప్పుడు మనకి ఫస్ట్ బౌలింగ్ వస్తే వాళ్ళని 180 లోపలే ఆపితే మనకి నెక్స్ట్ బ్యాటింగ్ చేయడానికి బాగుంటుందని మేమైతే కోరుకుంటూ ఇండియాకి ఆల్ ద బెస్ట్. చెప్పమ్మా, అనిపిస్తుంది ఎలా చేస్తే ఎలా ఆడితే బాగుంటుంది? అంటే మనకు ఇప్పుడు ఫస్ట్ క్యాప్టెన్సీ బాగుండాలి. క్యాప్టెన్సీ అంటే మనకు ఫస్ట్ ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ టైం క్యాప్టెన్సీ చేస్తూ మనకి ఇప్పుడు ఫైనల్ దాకా తీసుకొచ్చాడంటే సూర్యకుమార్ యాదవ్ ఎంత గ్రేటో చూడొచ్చు. మనం ఇప్పుడు ఫీల్డింగ్ గ్రేట్గా ఉంటే మనం బ్యాటింగ్, బౌలింగ్ మొత్తం అన్ని చూసుకోవచ్చు. బౌలింగ్లోనైతే నాకైతే వరుణ్ చక్రవర్తి ఫామ్లోకి రావాలనేసి ఉంది. మనం ఎలాగంటే బుమ్రాని కూడా నమ్ముకోవచ్చు. బుమ్రా చూసారు కదా, బ్రూక్ని ఎలాగ వచ్చేసాడు సెమీఫైనల్లోని. ప్రజెంట్ అయితే మనం ఒక 150 నుంచి 180 దాకా ఆల్అవుట్ చేస్తే అందరినీ అప్పుడు మనం గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మనకి బ్యాటింగ్లోనైతే అభిషేక్ శర్మ రావాలి. జింబాబ్వేతోనే చేసిన స్కోర్ మొత్తం ఉంటే అప్పుడు మనం గెలిచే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నేనైతే ఇండియా గెలాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఇండియా. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా కోచ్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఇది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీ సంబంధించిన ఈరోజు జరగబోయే మ్యాచ్? వాళ్ళ మ్యాచ్ చాలా బాగుంటుంది అండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో న్యూజిలాండ్ ఫామ్లో ఉన్నారు, ఇండియా కూడా అలాగే ఉన్నారు. సో యాక్చువల్లీ అలాగే ఇండియానే కొడుతుంది మ్యాచ్ అది. ఓకే, ఈరోజు ఎయిర్పోర్ట్లో ఎలా ఉండబోతుంది అంటే మీ ఇక్కడ మీ అకాడమీకి సంబంధించిన ఒక థియేటర్లో టికెట్ బుక్ చేసుకున్నామండి, అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నాం. మ్యాచ్ మొత్తం అందరూ కంప్లీట్గా అక్కడే చూస్తున్నామండి. ఏంటి మీ అకాడమీ ఏంటి? ఎంఎస్ క్రికెట్ అకాడమీ కాకినాడ. ఎంతమంది ఉంటారు మీరు? ఓ 50 ఉంటామండి. అందరూ కూడా ఈరోజు ఇవాళ అందరూ కూడా విత్ ఫ్యామిలీస్తో సహా మ్యాచ్ చూస్తారండి మొత్తం అందరూ. అది ఓకే, ఇంకా కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. చెప్పండి, ఇలా జరగబోతున్న ఇండియా న్యూజిలాండ్ మధ్య జరగబోయే మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా ఉత్కంఠభరితంగా ఉంటుందండి. ఈరోజు బ్యాట్స్మెన్లో కొంచెం ఆధిపత్యం చెలాయించారంటే మ్యాచ్ మనం గెలుస్తాం. పవర్ ప్లేలో డిసైడ్ అయిపోద్ది. ఈరోజు అభిషేక్ శర్మ ఏం చేస్తారో దాన్ని బట్టి బాగుంటుంది. అంటే ఇంకా మిగతా ప్లేయర్స్ మరి ఇంకా బౌలర్స్ కానీ వీళ్ళందరూ కూడా బుమ్రా ఇంకా చెప్పడానికి పర్లేదండి. బుమ్రా కారణం మిగతా రిమైనింగ్ ప్లేయర్స్ సపోర్ట్ ఇచ్చారంటే ఇండియా విన్ కంపల్సరీ. ఓకే, ఎంత స్కోర్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? 200+ చేయాలండి మస్ట్ షుడ్. చెప్పండి, ఎలా ఉండబోతుంది మ్యాచ్? అలా అంటే న్యూజిలాండ్ టీంని కూడా తక్కువ అంచనా వేయకూడదు అంటున్నారు. వాళ్ళు అన్ని విధాలా కూడా ఫామ్లో ఉన్నారు. ఎలా ఉండబోతుంది? న్యూజిలాండ్ టీం పెద్ద టీం కాబట్టి మనం గ్యారెంటీగా 220+ ఇచ్చి వాళ్ళని మనం టైట్ చేస్తే మనకు ఛాన్సెస్ ఉంటాయి. ఓపెనింగ్ ప్లేయర్స్ పవర్ ప్లేలో మంచి హిట్టింగ్ ఇచ్చి అభిషేక్ శర్మ కావచ్చు, ఇషాన్ కిషన్ కావచ్చు, వాళ్ళు బాగా పవర్ ప్లేలో మంచి స్కోర్ రాబడితే నెక్స్ట్ వచ్చే వెనకాల బ్యాట్స్మెన్స్ వాళ్ళని అందుకుంటే మంచి స్కోర్ వస్తుంది. దాన్ని బట్టి మనం బౌలర్స్ కట్టడి చేస్తే మ్యాచ్ మన చేతిలో ఉంటుంది. అంటే ఇప్పుడు వరకు కూడా 3 సార్లు న్యూజిలాండ్తో తలపడింది ఇండియా, 3 సార్లు కూడా ఓటమి పాలింది. ఇప్పుడు ఇది మా రికార్డు మార్చే అవకాశం ఉంది. ఆ ప్రెజర్ మనకి ఎప్పుడు ఉంటుంది. హోమ్ గ్రౌండ్లో లాస్ట్ టైం కూడా మనం 23 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా అదే ఆ గ్రౌండ్లోనే ఫెయిల్ అయ్యాం. అది ప్రెజర్ తీసుకుని మన వాళ్ళు మ్యాచ్ నెగ్గాలని కోరుకుందాం. చెప్పమ్మా, ఏంటి ఇంకా ప్లేయర్స్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉండబోతుంది ఈరోజు ఇండియా న్యూజిలాండ్ మధ్య జరగబోతున్నటువంటి ఉత్కంఠ పోరు ఎలా ఉండబోతుంది? ఈరోజు టాస్ మీద ఆధారపడి ఉంటుంది. ఏ మ్యాచ్ జరిగినా టాస్ గెలిచిన వాళ్ళు మ్యాక్సిమం మ్యాచ్ గెలుస్తారు. ఎక్కువ ఎందుకంటే అహ్మదాబాద్లో టాస్ గెలిచిన వాళ్ళు ఎప్పుడు మ్యాచ్ గెలుస్తారు. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్కి బ్యాటింగ్ చాలా బాగా అనుకూలిస్తుంది. సో మన బౌలర్స్ కొంచెం పట్టుబట్టేస్తే
మ్యాచ్ గెలిచే అవకాశం మనకి ఎక్కువ ఉన్నాయి. ఓకే, అంటే మనం అవతల ఉన్న బ్యాట్స్మెన్, న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ చాలా డేంజరస్ బ్యాట్స్మెన్, వాళ్ళని మన బౌలర్స్ కంట్రోల్ చేసే అవకాశం ఉందంటే వరుణ్ ఎప్పుడైనా వరుణ్ పిక్ చేయడం స్టార్ట్ చేస్తే వరుణ్ వికెట్స్ తీస్తే చాలండి. వరుణ్ పిక్ చేయడం చాలా కష్టం. సో వరుణ్ ఇంకా జస్ప్రీత్ బుమ్రా చాలా కీలకంగా అవుతుంది. ఓకే ఓకే, మనం కేవలం సంజయ్ శాంసన్ మీద అతని మీద ఆధారపడి ఉన్నట్టుగా కనబడుతుంది. మిగతా వాళ్ళు రాణిస్తే బాగుంటుంది కదా? అలా అని లేదండి, నాకు తెలిసి అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ తప్ప మిగతా వాళ్ళందరూ ప్రతి మ్యాచ్ పర్ఫామ్ చేశారు. ఇషాన్ కిషన్ కూడా మినిమం పర్ఫామ్ చేస్తున్నాడు. శివన్ దుబే ప్రతి మ్యాచ్ పర్ఫామ్ చేస్తున్నాడు. సో ఈ మ్యాచ్ పులి కూడా ఫామ్లోకి వస్తే ఇంకా ఇండియాకి తిరుగులేదు. ఎవరు పులి? అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ. ఓకే, ఇది చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా అభిషేక్ శర్మ ఫామ్లో రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు. ఇంకా బ్యాట్స్మెన్స్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రస్తుతం మ్యాచ్ మాట్లాడదాం. చెప్పండి, ఎలా ఉండబోతుంది అనుకున్న మ్యాచ్ ఇవాళ? ఈరోజు మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఆబ్వియస్లీ ఫైనల్ కాబట్టి నేనైతే ఇండియా గెలుస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే బ్యాటింగ్ లైనప్ కానీ బౌలింగ్ కానీ ఇది ఇండియా పవర్ఫుల్గా ఉంది. ఇప్పుడు మనం పాస్ట్లో చూసిన T20 సిరీస్ కూడా ఇండియా ఆధిపత్యం బాగా ఎక్కువ ఉంది కాబట్టి ఇండియా గెలుస్తుంది అనుకున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఓకే, ఇది పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా అభిషేక్ శర్మ మొత్తం ఫామ్లో రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. అలాగే ఎలాగా మనకి సంజయ్ శాంసన్ కూడా ఎలాగా ఫామ్లో ఉన్నారు, అలాగే మిగిలిన బ్యాట్స్మెన్ అందరూ ఫామ్లో ఉన్నారు. ఏదేమైనా ఈ యొక్క న్యూజిలాండ్ని తక్కువ అంచనా వేయకూడదు. అలాగే వాళ్ళని 180 లోపల ఆల్అవుట్ చేయగలిగితే మనం ఈజీగా స్కోర్ రీచ్ అవ్వచ్చు. మనం ఒకవేళ బ్యాటింగ్ చేస్తే మాత్రం 200, 240 ప్లస్ అయితే రీచ్ అవ్వాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఏదేమైనా ఇక్కడ జరగబోయే అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్నటువంటి ఈ యొక్క T20 వరల్డ్ కప్ సంబంధించినటువంటి మ్యాచ్ కోసం అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎదురు చూస్తున్నారు. క్రికెట్ అభిమానులు అయితే మాత్రం ప్రత్యేకంగా ఈరోజు సాయంత్రం నుంచి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అలాగే కనీవినియర్ రీతిలో ఈ ఏర్పాట్లలో ప్రధానంగా ఇండియా గెలవాలంటూ ప్రతి ఒక్కరు కూడా పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని ఈరోజు జరగబోతున్నటువంటి ఈ యొక్క మ్యాచ్ని అయితే ఆసక్తిగా తిలకించేందుకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఈ యొక్క కాకినాడతో పాటు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రితో పాటు మొత్తం అన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా థియేటర్లు కూడా ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క క్రికెట్ మ్యాచ్ తిలకించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే ఈరోజు జరగబోతున్నటువంటి మ్యాచ్లో ఇండియా గెలవాలంటూ కూడా ప్రతి ఒక్క భారతీయుడితో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా కొంతమంది ఇండియన్ అభిమానులు కూడా సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ మ్యాచ్ కోసం అయితే ఉత్కంఠ భరితంగా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని గంటల్లోనూ ఈ మ్యాచ్ అయితే మొదలవబోతుంది. ఈ మ్యాచ్లో ఇండియా విజయం సాధించాలని మరొకసారి ఆ కప్పు ఈ యొక్క T20 వరల్డ్ కప్ అయితే సాధించాలంటూ కూడా ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాశ్, RTV కాకినాడ నుంచి. నమస్తే, నా పేరు పవన్ తేజ, మాది పీ గన్నవరం. ఈరోజు సాయంత్రం 7 గంటలకి నరేంద్ర మోడీ స్టేడియంలో మన ఇండియాకి న్యూజిలాండ్కి T20 వరల్డ్ కప్ జరగబోతుంది. మన ఇండియా ఇప్పటి వరకు కూడా అన్ని మ్యాచ్లు కూడా టాప్గా ఆడి చాలా కష్టపడి ఆడి సంజు శాంసన్ కూడా చాలా గెలుపోయి తీసుకొచ్చి కీలకమయ్యారు. అలాగే బౌలర్స్ బుమ్రా కానీ వీళ్ళందరూ కూడా చాలా బాగా బౌలింగ్ చేసి చాలా ఇండియాని గెలిపించుకుంటూ తీసుకొచ్చారు. ఈరోజు ఫైనల్లో కూడా అంతే కష్టపడి అంతే ఇదిగా ఆడతారని భావిస్తున్నాం. న్యూజిలాండ్ మీద మన వాళ్ళు గట్టిగా కొట్టి బ్యాటింగ్ తీసుకుంటారా బౌలింగ్ తీసుకుంటారా అని మాకు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. మంచిగా ఫస్ట్ బౌలింగ్ తీసుకున్న తర్వాత బ్యాటింగ్ ఆడి చేసి మన ఇండియా గెలుస్తుంది అనుకుంటున్నాను. ఫీల్డింగ్ కూడా మా వాళ్ళు మొన్న అక్షర్ పటేల్ పట్టుకున్న క్యాచ్ కానీ అసలు మామూలుగా కాదు అసలు అని ఫీల్డింగ్ కూడా టాప్ పొజిషన్లో చేస్తారు. అలాగే మన వాళ్ళు ఇంకా కష్టపడి మన టీంని గెలిపిస్తారని భావిస్తున్నాను. ఈరోజు సాయంత్రం ఆ మ్యాచ్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అందరం కూడా. సో న్యూజిలాండ్ మీద మన ఇండియా అత్యంత స్కోర్తో గెలుస్తుందని భావిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా. హాయ్, నా పేరు మాచారం. ఈరోజు మన ఇండియా న్యూజిలాండ్తో ఫైనల్స్కి వెళ్ళింది అహ్మదాబాద్ స్టేడియంలో. లాస్ట్ టైం మనకి అహ్మదాబాద్ స్టేడియంలో కొంచెం చేదు అనుభవం ఉంది, కానీ ఈసారి అది ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే మనం బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే అభిషేక్ శర్మ గారి నుంచి ప్రతి ఒక్కరు చాలా బాగా ఆడుతున్నారు. ఈరోజు ఇండియా ఒక బౌలింగ్ ఆర్డర్ కూడా చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఇండియా మనకు వరల్డ్ కప్ ఖచ్చితంగా తీసుకొస్తుంది. ఆ బ్యాటింగ్ లైనప్ చూసుకున్నా, బ్యాటింగ్ చూసుకున్నా, బౌలింగ్ చూసుకున్నా, ఫీల్డింగ్ చూసుకున్నా అన్నింటిలో మనోడు ఆల్రౌండర్గా ఉన్నారు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఇండియా వరల్డ్ కప్ ఇండియాకి తీసుకొస్తుంది. మనందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా. టీమిండియాకి న్యూజిలాండ్కి జరిగే ఈ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా నెగ్గాలని ఒక భారత అభిమానిగా నేను కోరుకుంటున్నాను. అయితే మన బ్యాటింగ్ విభాగం చాలా స్ట్రాంగ్గా ఉన్నది. ఇప్పుడు 230+ స్కోర్ చేయగలిగితే న్యూజిలాండ్ మీద మన వాళ్ళు అలవోకగా నెగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అలాగే డెత్ ఓవర్లో బుమ్రా బౌలింగ్ చాలా బాగుంది. కాకపోయినా ఎప్పటికీ కూడా స్టార్టింగ్లో వికెట్లు తీసి వాళ్ళని నిలువరించగలిగితే మన వాళ్ళు మంచి విజయాన్ని అందుకోగలుగుతారు. సంజు శాంసన్ మనకి శివాలెత్తించడంలో మనకి
శుభకరం. స్టార్టింగ్లోనే మన వాళ్ళు ఆ ఎదురుదాడి చేయడం అనేది మనకి చాలా శుభ పరిణామం. మన వాళ్ళు పవర్ ప్లేలోనే ఎక్కువ పరుగులు రాబట్టగలిగితే, మినిమం ఒక 100 పరుగులు చేయగలిగితే ఎక్కువ స్కోర్ చేయగలిగే అవకాశాలు ఉంటాయి. అభిషేక్ ఇప్పుడైనా టచ్లోకి వస్తాడని ఆశిస్తున్నాం. ఇక తిలక్ వర్మ లాస్ట్లో చాలా బాగా ఆడుతున్నాడు. హార్దిక్ పాండ్యా ఉండనే ఉన్నాడు. వీళ్ళందరి వల్ల మన టీమిండియాకే ఎక్కువ అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టీమిండియా. మనకైతే ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా కంటే ఎక్కువ వికెట్స్ తీసి వాళ్ళు ఉన్నా కానీ ఈ ఫైనల్ మ్యాచ్లో అయితే ఎక్కువ అవకాశం బుమ్రాకే ఇస్తున్నాం. అయితే బౌలింగ్ విభాగానికి మన నాయకత్వం వహిస్తున్నటువంటి బుమ్రా ఎక్కువ వికెట్లు తీస్తాడని నేను అనుకుంటున్నాను. న్యూజిలాండ్ టీంని కట్టడి చేయడంలో కూడా బుమ్రా అత్యధికంగా ప్రాధాన్యత తీసుకుంటాడు. ఇదే టీమిండియాకి విజయానికి మంచి పునాది అవుతుంది. ఇండియా జై భారత్, జై హింద్. ఈరోజు ఇండియా న్యూజిలాండ్ వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ముందుగా ఇండియాకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈరోజు ఖచ్చితంగా ఇండియా గెలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ముఖ్యంగా ఓపెనర్స్ మినిమం 8 ఓవర్ల దాకా ఆడగలిగితే ఖచ్చితంగా ఇండియా స్కోర్ 230కి చేరుకుంటుంది. ఈ గ్రౌండ్ మనకు కూడా వచ్చి రాదు. ఆల్రెడీ ఈ గ్రౌండ్లో గతంలో కూడా వరల్డ్ కప్ ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా న్యూజిలాండ్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఓపెనర్ బ్యాట్స్మెన్స్ చాలా చక్కగా ఆడుతున్నారు. అదేవిధంగా వికెట్ కీపర్ ఎలన్ ఆయన విధ్వంసకరమైన బ్యాటింగ్ ప్రదర్శిస్తున్నాడు. ఇలాంటి వాటిని మన బౌలర్స్ ధీటుగా ఎదుర్కొని ఈ వరల్డ్ కప్లో విజయం చేకూర్చే విధంగా చేయాలని, అదేవిధంగా మన ఇండియాలో ఉన్నటువంటి టాప్ బ్యాట్స్మెన్ ఇషాంత్ కిషన్ కానీ సంజు శాంసన్ కానీ నిలకడగా రాణిస్తే ఖచ్చితంగా 100కు 100% విజయం మనల్నే వరిస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.